శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదో సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్యాగం విచక్షణ. శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు, కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించడమే సన్యాసము అని జ్ఞాన సంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టడమే పండితులు త్యాగము అని అన్నారు. ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ సెడ్, గివింగ్ అప్ ఆఫ్ యాక్షన్స్ మోటివేటెడ్ బై డిజైర్ ఈజ్ వాట్ ద లెర్నడ్ అండర్స్టాండ్ యాజ్ సన్యాస. Relinquishing the fruits of all actions is what the wise declare to be tyaga. Yajnadana tapakarmana tyajyam karyameva tat yajno danam tapachaiva pavanani manishinam. యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు. అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి. యాక్షన్స్ బేస్డ్ అపాన్ సాక్రిఫైస్, చారిటీ అండ్ ఫినాన్స్ షుడ్ నెవర్ బి అబాండన్డ్. దే మస్ట్ సర్టెన్లీ బి పర్ఫార్మ్డ్. ఇండీడ్ యాక్ట్స్ ఆఫ్ సాక్రిఫైస్, చారిటీ అండ్ ఫినాన్స్ are purifying even for those who are wise. Etanyapitu karmani sangam tyaktva phalani cha kartavyani time partha nichitam matamuttamam. ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జున. దీస్ యాక్టివిటీస్ మస్ట్ బి పర్ఫార్మ్డ్ వితౌట్ అటాచ్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ రివార్డ్స్. దిస్ ఈజ్ మై డెఫినెట్ అండ్ సుప్రీం వర్డిక్ట్, ఓ అర్జున్. నియతస్య తు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగ స్తామస పరికీర్తిత. విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును. ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ షుడ్ నెవర్ బి రెనౌన్స్డ్. సచ్ deluded renunciation is said to be in the mode of ignorance. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు. టు గివ్ అప్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ బికాస్ దే ఆర్ ట్రబుల్సమ్ ఆర్ కాజ్ బాడీలీ డిస్కంఫర్ట్, ఇట్ ఈస్ రినౌన్సియేషన్, దట్ రినౌన్సియేషన్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్. Such renunciation is never beneficial or elevating. నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహమును కలిగి ఉన్న ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం శక్యం కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించిన వాడే నిత్యమైన నిజమైన త్యాగి అని చెప్పబడును. ఫర్ ద ఎంబాడీడ్ బీయింగ్ it is impossible to give up activities entirely, but those who relinquish the fruits of their actions are said to be truly renounced. Yasya naham kruto bhavo
బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాల్లోకే లోకా నహంతి న నిబధ్యతే. కర్తృత్వ అహంకార భావంను విడిచిపెట్టి బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరి కర్మ బంధములకు లోను కారు. Those who are free from the ego of being the doer and whose intellect is unattached, though they may slay living beings, they neither kill nor are they bound by actions. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఏది సరైన పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు, ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్వగుణంలో ఉన్నది అని చెప్పబడును. ద ఇంటలెక్ట్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ద నేచర్ ఆఫ్ గుడ్నెస్, ఓ పార్థ. When it understands what is proper action and improper action, what is duty and not duty, what is to be feared and what is not to be feared, what is binding and what is liberating. Shamo damastapashaucham క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమము అంటే ప్రశాంతత, దమము అంటే ఇంద్రియ నిగ్రహణము, తపస్సు స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహ పరలోకములపై విశ్వాసము, ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. ట్రాంక్విలిటీ, రిస్ట్రెయింట్, ఆస్టరిటీ, ప్యూరిటీ, పేషెన్స్, ఇంటెగ్రిటీ, knowledge, wisdom and belief in hereafter, these are the intrinsic qualities of work for Brahmins. శౌర్యం తేజో ధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయంతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము, ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు. వాలోర్, స్ట్రెంగ్త్, ఫోర్టిట్యూడ్, స్కిల్ ఇన్ వెపనరీ, resolve never to retreat from battle, large-heartedness in charity and leadership abilities, these are the natural qualities of work for kshatriyas. Krushi gauraksha vanijyam వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయడం ద్వారా సేవ చేయడం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి. అగ్రికల్చర్, dairy farming and commerce are the natural works for those with the qualities of Vaishyas. Serving through work is the natural duty for those with the qualities of Shudras. Shreyan swadharmo vigunah paradharmat swanusthitat swabhava niyatam karma kurvannapnoti kilbhisham. పరధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగా చేయలేకపోయినా సరే తన స్వధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు. ఇట్ ఈస్ బెటర్ టు డూ వన్స్ ఓన్ ధర్మ ఈవెన్ దో ఇంపర్ఫెక్ట్లీ దెన్ టు డూ అనదర్స్ ధర్మ ఈవెన్ దో పర్ఫెక్ట్లీ. బై డూయింగ్ వన్స్ innate duties
a person does not incur sin. Buddhya vishuddhaya yukto dhrutyatmanam niyamya cha shabdadin vishayan tyaktva ragadveshau yudasya cha. Vivikta sevi lagvashi yatavakkaya manasa ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి రాగద్వేషరహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మమును పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడతాడు, మితంగా తింటాడు, శరీర మనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యము ధ్యానములో నిమగ్నమవుతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై బ్రహ్మంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. అంటే పరమ సత్యమును, బ్రహ్మమును అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. One becomes fit to attain Brahman when he or she possesses a purified intellect and firmly restrains the senses, abandoning sound and other objects of the senses, casting aside attraction and aversion. Such a person relishes solitude, eats lightly, controls body, mind and speech, is ever engaged in meditation, and practices dispassion, free from egotism, violence, arrogance, desire, possessiveness of property and selfishness. Such a person situated in tranquility is fit for union with Brahman, that is, realization of the absolute truth as Brahman. Tameva sharanam gaccha sarvabhavena bharata tat prasadat param shanti స్థానం ప్రాప్యసి శాశ్వతం. సంపూర్ణ హృదయపూర్వకంగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఓ భరత, ఆయన కృపచే నీవు పరమశాంతిని మరియు నిత్య శాశ్వత ధామమును పొందెదవు. సరెండర్ ఎక్స్క్లూసివ్లీ unto him with your whole being, O Bharata. By his grace you will attain perfect peace and the eternal abode. మన్మనా భవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమి. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయడం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి. ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ, బీ డివోటెడ్ టు మీ, వర్షిప్ మీ అండ్ ఆఫర్ obeisance to me. Doing so you will certainly come to me. This is my pledge to you, for you are dear to me. Sarva dharman parityajya mamekam sharanam vraja aham tva sarva papebhyo mokshayishyami ma shucha. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను. భయపడకుము. అబాండన్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ధర్మాస్ అండ్ సింప్లీ సరెండర్ ఆన్ టు మీ అలోన్. ఐ షల్ లిబరేట్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. డు నాట్ ఫియర్. అర్జున ఉవాచ
నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహ భ్రాంతి నిర్మూలించబడినది మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు. మరి నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. అర్జున్ సెడ్, ఓ అచ్యుత, by your grace my illusion has been dispelled and I am situated in knowledge. I am now free from doubts and I shall act according to your instructions. Yatra yogeshwara krishno yatra partho dhanudharah tatra srir vijayo bhuti dhruvani tirma tirmama. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము. వెరెవర్ దెర్ ఈజ్ శ్రీకృష్ణ ద లార్డ్ ఆఫ్ ఆల్ యోగ్ అండ్ వెరెవర్ దెర్ ఈజ్ అర్జున్ ద సుప్రీం ఆర్చర్, there will be also certainly be unending opulence, victory, prosperity and righteousness. Of this I am certain. ఇది శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము సమాప్తము.